చేశాడు అనేసి దేవుడి మీద అవమానాలతో నిందలతో దూరం అయిపోతున్నావే. నీ కుటుంబ ఆధ్యాత్మిక ఎదుగుదల ఎక్కడుంది అనేసి ప్రభు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఇన్ని బాధలున్నా కానీ పౌలు గారు ఏడవలేదండి. కానీ ఒక్క విషయంలో పౌలు గారు ఏడ్చాడు. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పండి. రాళ్లతో కొట్టబడినా ఏడవలేదు. బెత్తాళ్లతో భూమికి తలగిందులుగా వేలబడి కొట్టించుకొని, అరికాళ్ళ మీద కొట్టించుకొని, ఆ యొక్క రక్తము కాళ్ళలో బొటన వేళ్ళలో నుంచి చింది వచ్చినా కానీ నడిచి వెళ్ళి సువార్త చేశాడు. ఆ రోజుల్లో కూడా ఏడవలేదు. పౌలు గారి సంగతి తెలుసా? సకల విద్యలో ప్రావీణ్యుడు. ఏం చేసుకునైనా బ్రతకొచ్చు ఆయన. కానీ దేవుని ప్రేమ రుచి చూశాడు. దేవుణ్ణి ఆరాధించడం ఆగలేదు తను. అన్ని విషయాలలో ఎన్ని బాధలు పడ్డా ఏడవలేదు. మనమైతే ఏడుస్తాం. దేనికోసం ఏడుస్తాం తెలుసా? ప్రభువా నాకు గృహం లేదయ్యా అని ఏడుస్తాం. ప్రభువా నా బిడ్డల పరిస్థితి ఏంటయ్యా అని ప్రార్థన చేస్తాం. ప్రభువా నేను అవమానపడుతున్నానయ్యా అని ప్రార్థన చేస్తాం. ప్రభువా నాకు న్యాయం తీర్చయ్యా అని ప్రార్థన చేస్తాం. ప్రభు న్యాయం తీర్చాలి అంటే నిజంగా ఈరోజు మనం ఎక్కడ ఉండాలో తెలుసా? నరకంలోనే ఉండాలి. మనం చేసిన తప్పులకి ఇంకా ఆయన సజీవంగా ఉంచుతున్నాడంటే దానిని బట్టి మనం ఆరాధించాలి. కానీ ఇంకా మనము ఏదో కావాలని దేవుని దగ్గర అడుగుతున్నామే, అది ఎంతవరకు న్యాయం అనేసి దేవుని యొక్క వాక్యము ద్వారా, పౌలు గారి సాదృశ్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంతియోకియా ఈకొనియ ప్రజలు చంపాలని చూశారు పౌలు గారిని. మరలా అక్కడి ప్రజలు దేవునిలో నుంచి వెళ్ళిపోవడం, తొలగిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన ఆ దేవునిలో రక్షింపబడాలి. ప్రతి ఒక్క కుటుంబం దేవుని వైపు త్రిప్పబడాలి అనేసి ఆయన తపన ఉంది చూడండి. మరలా ఎక్కడైతే రాళ్లతో కొట్టి కృణప్రాణంతో వదిలేశారో అక్కడికే వెళ్ళి సేవ జరిగించాలని ప్రేమతో వెళ్ళాడండి. ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇట్లాంటి పౌలు గారు ఇట్లాంటి బాధలలో కూడా ఏడవలేదు, కానీ ఒక విషయంలో ఏడ్చాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. ఎందుకు ఏడ్చాడు పౌలు గారు? నాకు ఈ వాక్యాన్ని మధ్యాహ్న సమయంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతగానో బాధగా అనిపించింది. అరే, ఈ పౌలు మహనీయుడు, గొప్ప సేవకుడు. అతడు నడిచొస్తేనే అలా చూడాలనిపిస్తూ ఉంటదే. మరి అతడు దేని గురించి ఏడవలేదు? అనేక బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి. కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, పాము చేత కర్పించుకోబడ్డాడు, చలిలో ఉంచబడ్డాడు, ఉపవాసాలలో తిండి లేని రోజులున్నాయి. కానీ దేని గురించి ఏడవలేదు, కానీ దేని గురించి ఏడ్చాడు? క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారని వారిని గూర్చి ఏడ్చాడండి. ఇప్పుడు చెప్పండి, కుటుంబ ఆత్మీయ ఎదుగుదల కోసం మనం ఏడవాలా, లేకపోతే కుటుంబాల లోక ఆశల కోసం ఏడవాలా? దేనికోసం ఏడవాలి? దేవుని దగ్గర. మన కుటుంబము ఎదుగుదల అవ్వాలి అంటే